వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ నామినేషన్ గురించి చెప్తాను, తర్వాత ప్రోమో గురించి చెప్తాను. ఈ నామినేషన్లో ఎక్కువ మంచి పాయింట్లు అనిపించింది సోనియా అండ్ పృథ్వీది, నబిల్, మణికంఠ, యశ్విని, వీళ్ళవి మాత్రమే, ఆదిత్యది, వీళ్ళవి మాత్రమే ఎక్కువ నామినేషన్లో మంచి పాయింట్ అనిపించింది. కానీ పృథ్వీ, నబీలు, సోనియా, నబీలు వీళ్ళే మాత్రము నబీలు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది. నేను నిన్నగాడు చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే నబీల్ ఓవర్ యాక్షనే చేశాడు. మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడలేదు. పాయింట్లు మాత్రం కరెక్టే చెప్పొచ్చు, నామినేషన్ పాయింట్లే. కానీ మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరున్నారు, ఏమున్నారు అని మాట్లాడే విధానం బాగుండాలి. అంతేగాని అంతకుమించి నబీల్ది తప్పేమీ లేదు, కాకపోతే కరెక్ట్గా లేదు. దాంతోపాటు పృథ్వీది మాట్లాడడం, వర్డ్స్ వాడడం తప్పు, అది మాత్రం రైటు. మణికంఠ స్ట్రాంగ్ అనేది కరెక్ట్, స్ట్రాంగ్ లేడు అనేది. ఎందుకంటే అతను వీక్, అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. మణికంఠకు కొంచెం అగ్రెసివ్ అవుతాడు, కోప్పడతాడు, ఎక్కువ అరుస్తాడు. అతను కరెక్ట్ అని అతనే అనుకుంటాడు, అని కరెక్ట్ కాదు. కానీ ఎస్పిని మాటలు తను కూడా కరెక్ట్ కాదు. ఎక్కువగా ఓవర్ యాక్షన్ తను మాట్లాడుతుంది. సోనియాని ఒక మాట అనింది, పృథ్వీ అండ్ నిఖిల్ మధ్యలో వాళ్ళిద్దరు అండు చూసుకొని, సపోర్ట్ చూసుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు కరెక్ట్గా ఆడని. అది కూడా కరెక్టే, ఇద్దరు అండు చూసుకొని గేమ్ ఆడని. కానీ అది కూడా తను కూడా పృథ్వీ పట్టుకొని గట్టిగా తిప్పినాడు కదా అంటే, తిప్పినాడు అయితే ఏంటి, నా ఇష్టం అంటుంది. అది మాత్రం తప్పు. ఎందుకంటే నీ ఇష్టమైనప్పుడు తన ఇష్టం కూడా తన ఇష్టమే కదా, తను అభిప్రాయమే కదా. బిగ్ బాస్ హౌస్లో నీ ఇష్టమైనప్పుడు తను కూడా ఇష్టమే. కానీ వాళ్ళిద్దరూ సపోర్ట్ లేనప్పుడు ఒంటరిగా ఆడితేనే గేమ్, అది కరెక్ట్. ఈ సీతాది, విష్ణుప్రియది వీళ్ళందరూ ఈ నామినేషన్ కరెక్ట్ అయిన పాయింట్ లేదు, చిల్లి క్వశ్చన్లు. అందుకే నిఖిల్ కరెక్ట్గా డిసిషన్ తీసుకొని పృథ్వీకి, సోనియాకు సేవ్ చేయకుండా నైనికాను సేవ్ చేసింది కరెక్ట్, మంచి డెసిషన్. రేపటి గేమ్ వచ్చి ప్రోమోలో రేపటి గేమ్ వచ్చి, గేమ్ కాదు, చీఫ్ ఎవరెవరు అవుతారని. కానీ ఫస్ట్ టైం 4వ వారంలో ఫస్ట్ టైం ఏంటంటే అందరికీ 10 మందికి చీప్ అయ్యే అవకాశం అందరికీ వచ్చింది. కాబట్టి ఈ టిప్పు ఎవరికైతుందో, చీప్ అనేది ఎవరవుతారో చీప్లో తెలుస్తుంది. నాకు తెలిసి సీత కానీ, నైనిక కానీ, అండ్ పేరున కానీ, ఎస్పిని కానీ వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత నబిల్ కూడా అవకాశం ఉంటుంది, ఆదిత్య ఓమానికి కూడా అవకాశము. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ మీ.